దిస్ ఇస్ చాణక్య. అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు ప్రీవియస్గా ఏ మైనింగ్ రిలేటెడ్ వీడియో చేసినా కూడా కింద వచ్చే మెయిన్ కామెంట్స్ ఏంటంటే యూఎస్బీ మైనర్. యూఎస్బీ మైనర్ చూపించు బ్రో, అన్బాక్స్ చేసి చూపించు బ్రో అని చెప్పి చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. సర్లే ఇండియాలో ఏవి అవైలబుల్గా ఉన్నాయని చూస్తే అమెజాన్లో వచ్చేప్పటికి గీకో సైన్స్ అని చెప్పి ఒక యూఎస్బీ మైనర్ అవైలబుల్గా ఉంది. దాని పవర్ చూసుకుంటే 300 GH అన్నమాట. బట్ ప్రైస్ చూస్తే మాత్రం 37,000 రూపీస్ అయితే ఉంది. ఖచ్చితంగా ప్రైస్కి అయితే అది వర్త్ కాదని చెప్పి ఇంకా ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతుంటే కనుక అమెజాన్లో వచ్చేప్పటికి ఈబైలో వచ్చేప్పటికి నాకు ఈ మైనర్ అయితే కనపడింది. దీని పవర్ వచ్చేప్పటికి కేవలం 77 kH అన్నమాట. తక్కువే, కాకపోతే ప్రైస్ చూసుకుంటే కేవలం 2,500 నుంచి 3,000 రూపాయల మధ్యలో వచ్చేప్పటికి ఈ మైనర్ నేనైతే బై చేశాను. దీన్ని యూజ్ చేసి మీరు బిట్ కాయిన్లో వచ్చేప్పటికి సోలో మైనింగ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు లాట్ ఆఫ్ లక్ ఉండి ప్రస్తుతం ఉన్న డిఫికల్టీలో ఈ మైనర్ యూజ్ చేసి బ్లాక్ కొట్టాలంటే చాలా చాలా కష్టం. బట్ లక్ బాగుండి మీరు ఒకవేళ కొడితే కనుక అక్షరాల వచ్చేప్పటికి మీకు బ్లాక్ రివార్డ్ అయినా 3.125 బిట్ కాయిన్లు రావడం జరుగుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,70,00,000 రూపాయల వర్త్ అయినా మనీ మీరు ఎర్నింగ్ అయితే చేయొచ్చు. ఈ వీడియోలో వచ్చేప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చేసి దీని సెటప్ ప్రాసెస్ చెప్తాను. దాని తర్వాత వచ్చేప్పటికి మీకు ఇది ఎలా వర్క్ అవుతుంది, దీంట్లో నిజంగానే మనం కొట్టడానికి ఛాన్స్ ఎలా ఉంది, ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ పడింది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పైగా దీంట్లో డిస్ప్లే కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం మీ ఫేస్ చూస్తున్నట్టయితే దిస్ ఇస్ చాణక్య. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో వచ్చేప్పటికి నేను క్రిప్టో రిలేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. లైక్ కొత్త కాయిన్స్ గురించి కావచ్చు, ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, ఎయిర్ డ్రాప్స్ గురించి, మైనింగ్ గురించి, ఇలా అన్ని క్రిప్టో రిలేటెడ్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ అయితే చేస్తాను. ఒకవేళ మీరు క్రిప్టో గురించి తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా ఖచ్చితంగా వచ్చేప్పటికి కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న గంట కన్నా వచ్చేప్పటికి ఆల్లో పెట్టుకోండి. దట్ కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నా, లేదా కొత్త వీడియోస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. మస్ట్ షుడ్గా దాని మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అయినా కావచ్చు, ఎర్నింగ్ యాప్స్ అయినా కావచ్చు, లూట్స్ అయినా కావచ్చు, అక్కడి నుంచి కూడా మీరు అయితే పొందొచ్చు. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టీడోంగిల్ S3 దీన్ని వచ్చేప్పటికి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చూద్దాం. జస్ట్ వచ్చేప్పటికి బాక్స్లో ఈ మైనర్ యూఎస్బీ మైనర్ తప్ప నాకు ఎలాంటి మాన్యువల్ కానీ లేదంటే ఎలాంటి గైడ్స్ కానీ ప్రొవైడ్ అయితే చేయలేదు. బట్ అయినా పర్లేదు, ఈ వీడియోలో వచ్చేప్పటికి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలో చెప్తాను. ప్రీవియస్గా నేను అన్బాక్స్ చేసిన నర్డ్ మైనర్ టైపే ఇది కూడా అయితే ఉంటుంది, ఎక్కడ కూడా చేంజ్ అయితే ఉండదు. ఫస్ట్ ఏం చేస్తారంటే దీన్ని వచ్చేప్పటికి మీరు అడాప్టర్కి కానీ లేదంటే కనుక ఇక్కడ పవర్ బ్యాంక్కి కానీ మీరు కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను వచ్చేప్పటికి పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేద్దాం అనుకున్నాను. జస్ట్ వచ్చేప్పటికి మీరు అడాప్టర్కైనా లేదా పవర్ బ్యాంక్ అయినా ఈ విధంగా ఇన్సర్ట్ చేయండి. తర్వాత ఇమీడియట్లీ డిస్ప్లే అయితే ఆన్ అవుతుంది. తర్వాత వచ్చేప్పటికి యూజ్ వైఫై ఫర్ సెటప్ అని అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మొబైల్లోకి మీరు అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేప్పటికి వైఫైలోకి అయితే వెళ్ళండి. వైఫైలోకి వెళ్తే ఇక్కడ వచ్చేప్పటికి ఇమీడియట్లీ నర్డ్ మైనర్ ఏపీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది, బట్ ఇక్కడ మనకి పాస్వర్డ్ అయితే చూపించట్లేదు. బట్ పాస్వర్డ్ వచ్చేప్పటికి నేను చెప్తున్నాను చూడొచ్చు, మైన్ యువర్ కాయిన్స్. ఇదైతే పాస్వర్డ్ అనమాట, మీకు పైన కూడా డిస్ప్లే చేస్తాను. ఈ పాస్వర్డ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. యాస్టేజ్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ జాయిన్ మీద క్లిక్ చేయండి. ఇమీడియట్గా వచ్చేప్పటికి మీరు నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోతారు. సాఫ్ట్వేర్ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చేప్పటికి మనం మైనర్ కాన్ఫిగరేషన్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయినా మీరు వెళ్ళి చేయొచ్చు. లేదంటే కనుక ఇక్కడ వచ్చేప్పటికి మీరు బ్రౌజర్ని కూడా యూజ్ చేసి వచ్చేప్పటికి మీరు మైనర్ని సెటప్ చేయొచ్చు. దీనికోసం వచ్చేప్పటికి క్రోమ్లోకి అయితే వెళ్తున్నాను. సర్చ్ బార్లో వచ్చేప్పటికి 190. నేను ఇక్కడ ఇచ్చిన సెర్చ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా 192.168.4.1 దీన్ని అయితే సెట్ చేయండి. ఇమీడియట్గా వచ్చేప్పటికి మైనర్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తారు. కాన్ఫిగర్ వైఫై మీద క్లిక్ చేయండి. కాన్ఫిగరేషన్లోకి వెళ్తుంది. మీ హోమ్ వైఫైకి వచ్చేప్పటికి దాన్ని అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేప్పటికి ఇది నా హోమ్ వైఫై గైస్. 2.5 GHz బ్యాండ్కి ఇవ్వాలి. అండ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాస్వర్డ్ కూడా అయితే ఇచ్చేస్తాను. ఈ విధంగా మీ వైఫై నేమ్ అండ్ వైఫై పాస్వర్డ్ ఇచ్చుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేప్పటికి పూల్ యూఆర్ఎల్ అండ్ పోర్ట్ యూఆర్ఎల్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. వీటిని ఏవి కూడా మీరు కదపక్కర్లేదు. కావాలంటే కనుక మీరు థర్డ్ పార్టీ కూడా ఇచ్చుకోవచ్చు, లైక్ వియా BTC, నైసాష్, ఇలా వేరేవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేనైతే రికమెండ్ అయితే చేయను. జస్ట్ వచ్చేప్పటికి మీరు ఇవ్వాల్సిందల్లా వచ్చేప్పటికి బిట్ కాయిన్ అడ్రస్ అన్నమాట. అండ్ చైన్ వచ్చేప్పటికి బిట్ కాయిన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. లైక్ BSC కానీ నెట్వర్క్ BEP 20 కానీ ఇవేమీ కూడా సెలెక్ట్ చేసుకోవద్దు. సింపుల్గా మీకు నచ్చిన ఎక్స్చేంజర్లోకి వెళ్ళండి. బైనాన్స్ కావచ్చు, వాజిరెక్స్ కావచ్చు. డిపాజిట్ మీద క్లిక్ చేసి బిట్ కాయిన్లో అక్కడ వచ్చేప్పటికి అడ్రస్ చైన్ వచ్చేప్పటికి బిట్ కాయిన్ సెలెక్ట్ చేసుకుని అడ్రస్ కాపీ చేసుకోండి. సాఫ్ట్వేర్ వచ్చేప్పటికి ఇక్కడ వచ్చేప్పటికి మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేప్పటికి ఈ విధంగా పేస్ట్ అని వస్తుంది చూడొచ్చు.
సో ఈ విధంగా పేస్ట్ చేయండి అడ్రస్ వచ్చేప్పటికి. ఆఫ్టర్ పేస్ట్ చేసుకున్న తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే సో మనకైతే సేవ్ అయితే అయిపోతుంది. సాఫ్ట్వేర్ సేవ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేప్పటికి మనకి మైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి. అంతే అన్నమాట, మనకి మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైతే చూసుకోవచ్చు మనకి టైం చూపిస్తుంది, హ్యాష్ రేట్ చూపిస్తుంది 73, 74 అండ్ బ్లాక్ టెంప్లెట్స్ చూపిస్తుంది, కరెంట్ డిఫికల్టీ చూపిస్తుంది. సో ఈ విధంగా వచ్చేప్పటికి మైనింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కొత్త బిట్ కాయిన్ అడ్రస్ సెట్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ వచ్చేప్పటికి మీకు బటన్ ఉంటుంది. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మైనర్ వచ్చేప్పటికి రీస్టార్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. కావాలనుకుంటే మీరు మళ్ళీ వచ్చేప్పటికి కొత్త అడ్రస్ తోటి సెటప్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతే, మీకు వచ్చేప్పటికి ఆటోమేటిక్గా మైనింగ్ అవుతుంది. మీరు ఏదో ఒక దానికి జస్ట్ ఇది కనెక్ట్ చేసి అలా వదిలేస్తే కనుక ఒకవేళ ఏదైనా బ్లాక్ హిట్ అయితే వ్యాలిడ్ బ్లాక్స్ అని చూపిస్తుంది కదా, అక్కడ ఒకటి వస్తే మీరు బ్లాక్ అయితే హిట్ చేసినట్టు. మీ బ్లాక్ రివార్డ్ వచ్చేప్పటికి మీరు ఇచ్చుకున్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజర్లో వచ్చేప్పటికి డిపాజిట్ అయితే అయిపోతుంది. అక్కడి నుంచి వచ్చేప్పటికి మీరు విత్డ్రా తీసుకోవచ్చు. బట్ కరెంట్ డిఫికల్టీలో దీన్ని యూజ్ చేసి బ్లాక్ కొట్టడం అంటే చాలా చాలా కష్టం అన్నమాట. బట్ మనకు కావాల్సిందల్లా కేవలం ఒక్క రైట్ గెస్. ఒకవేళ రైట్ గెస్ వస్తే మనకి బ్లాక్ వస్తుంది, లేదంటే రాదు. బట్ ప్రస్తుతం ఉన్న డిఫికల్టీ ప్రకారం 99% అయితే ఛాన్స్ లేదు. జస్ట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సరదాగా చేయాలనుకున్న వాళ్ళకి తప్ప మోస్ట్లీ వచ్చేప్పటికి ఇది బ్లాక్ హిట్ చేయడానికి ఛాన్సెస్ అయితే లేవు. ఓవరాల్గా వచ్చేప్పటికి ఈ మైనర్ని ఈ విధంగా వచ్చేప్పటికి మీరు సెటప్ చేసుకోవచ్చు. చాలా తక్కువలో వచ్చేప్పటికి మనకి వస్తున్న మైనర్ అనమాట. సో ఓవరాల్గా వచ్చేప్పటికి దీని యొక్క సెటప్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట. ఆఫ్టర్ మీరు సెటప్ చేసిన తర్వాత పబ్లిక్ పోల్ సైట్లోకి వెళ్ళి సో మీరు డైరెక్ట్లీ వచ్చేప్పటికి మీ బిట్ కాయిన్ అడ్రస్ ఏదైతే ఉందో ఇందాక ఇచ్చిన అడ్రస్ దాన్ని పేస్ట్ చేసి సెర్చ్ చేసినట్టయితే సో అక్కడ వచ్చేప్పటికి మీ మైనింగ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. లైక్ మీ డిఫికల్టీ ఎంత ఇస్తున్నారు, బెస్ట్ డిఫికల్టీ ఎంత ఇచ్చారు, కరెంట్ డిఫికల్టీ ఎంత ఉంది అని, ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, అదంతా కూడా మీరు అక్కడి నుంచి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మీ లక్ బాగుండి కనుక బ్లాక్ కనుక హిట్ చేస్తే సో మీరు ఏదైతే ఇచ్చిన అడ్రస్ ఉందో దానికి వచ్చేప్పటికి మీకు బ్లాక్ రివార్డ్ అయితే క్రెడిట్ అయిపోతుంది. బట్ కరెంట్లీ ఉన్న డిఫికల్టీలో వచ్చేప్పటికి ఇంపాసిబుల్ అని చెప్తాను. సో ఎందుకంటే 77 kH అన్నది చాలా తక్కువ. ఇన్ కేస్ మీరు TH పవర్తో జనరేట్ చేసినా కూడా, ఏమంటే మైనింగ్ చేసినా కూడా సో కరెంట్లీ బ్లాక్ హిట్ చేయడం అన్నది చాలా చాలా కష్టం. బట్ మనకు కావాల్సిందల్లా కేవలం ఒకటే రైట్ హ్యాష్ కాబట్టి సో అది హిట్ చేయదు అని కూడా నేనైతే చెప్పలేను. బట్ చాలా చాలా కష్టం అని అయితే చెప్తాను. ఇంకా దీన్ని మీరు బై చేయాలంటే కనుక ఈబేలో మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో నేను $29తో ఎందుకైతే కొన్నానో ఇక్కడ మీకు స్క్రీన్ షాట్లు అయితే చూడొచ్చు. సో ఈ ప్రైస్కి వచ్చేప్పటికి నేను ఈబేలో అయితే బై అయితే చేశాను. సో వితిన్ 15 డేస్లో వచ్చేప్పటికి డెలివరీ అయిపోయింది. సో ఆఫ్టర్ వచ్చేప్పటికి దీన్ని మనం సెటప్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని మీరు దేనికైనా కనెక్ట్ చేయొచ్చు, లైక్ పవర్ బ్యాంక్ కావచ్చు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఏదైనా మీకు పవర్ బ్రిక్ ఉంటుంది కదా, సో అంటే ఛార్జింగ్ బ్రిక్, దానికి కనెక్ట్ చేసుకుని వదిలేస్తే కనుక సెటప్ చేసి సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మైనింగ్ అవుతుంది. సో ఈజీగా వచ్చేప్పటికి మీరు అక్కడి నుంచి ట్రాక్ అయితే చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎవరిని కొనమని రికమెండ్ చేయను, ఎందుకంటే దీంతో బ్లాక్ హిట్ చేయడం చాలా కష్టం కాబట్టి. బట్ ఏంటంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి లైక్ హాబీ కింద చేయాలనుకునే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు అయితే కొనుక్కోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు, ప్రైస్ చాలా తక్కువ కాబట్టి. బట్ నేనైతే ఎవరిని కొనమని రికమెండ్ చేయను. దీంతో బ్లాక్ హిట్ చేసే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ. సో ఓవరాల్గా వచ్చేప్పటికి USB మైనర్ అయితే ఇదే విధంగా అన్ని కూడా వర్క్ అవుతే పెద్ద తేడా ఏమి ఉండదు. బట్ ఇది వచ్చేప్పటికి నాకు వర్తీగా అనిపించింది, అందుకే అది తెచ్చి అన్బాక్స్ చేశాను. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా కొత్త టాపిక్స్ గురించి మీకు వీడియో కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అక్కడైతే అడగవచ్చు. సో అందరికీ కూడా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో ఓవరాల్గా వీడియోకి అయితే ఇది. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రెగ్యులర్గా వచ్చేప్పటికి మీకోసం మంచి మంచి కొత్త టాపిక్స్ మీద వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో ఓవరాల్గా వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో మస్ట్ టాపిక్తో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేచి అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.